చాక్లెట్, బిస్కెట్స్, చిప్స్, కుకీస్ మన పిల్లల మనసు ఎప్పుడు వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళకి ఎన్నిసార్లు బయట కొనిపిస్తామండి. అప్పుడప్పుడు మనం చేసి పెడుతుంటే వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది, చేసి పెట్టామన్న తృప్తి మనకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఒక బిస్కెట్స్ చేసేద్దామా? ఆ బిస్కెట్స్ అవి ఇవి ఏంటో కాదండి, గుడ్ డే బిస్కెట్స్. వింటుంటేనే ఎంతో హ్యాపీగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి. వెల్కమ్ టు varava.com ఇన్ తెలుగు, మీ స్వప్నతో. ఇది చేయడానికి ముందుగా బటర్ 100 గ్రామ్స్, షుగర్ పౌడర్ ఐషిన్ షుగర్ 90 గ్రామ్స్. ఐషిన్ షుగర్ లేకపోతే ఏం లేదండి, షుగర్ని మిక్సీలో వేసి తిప్పేయండి, పౌడర్ అయిపోతుంది, అంతే. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా, ఇందులో వెనీలా ఎసెన్స్ వేద్దాం. వెనీలా ఎసెన్స్ వేయగానే ఆ ఫ్లేవర్ బాగా వచ్చేస్తుంది, నాకైతే బాగా వస్తుంది. ఇది కూడా బాగా కలిసిపోవాలి. వెనీలా ఎసెన్స్ కూడా ఇందులో బాగా కలిపేసుకున్నాం కదా, ఒక్క నిమిషం దీన్ని పక్కన పెడదాం. 250 గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా, పాల పొడి మిల్క్ పౌడర్ 50 గ్రామ్స్, బేకింగ్ పౌడర్, సోడా 2 ఒక్కొక్క పించ్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, కాజు ఇందులో కలిపేస్తాం కదా. గుడ్ డే బిస్కెట్లో మనకు వచ్చే టేస్టే వాటి వల్ల కదా. బాగా మిక్స్ చేస్తాం. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, మొత్తంగా ఒకేసారి ఇందులో వేసేసుకోండి. చపాతీ పిండిని చేసుకుంటాం కదా, అలాగే దీన్ని చేసేసేయాలి. చాలా వెనీలా ఎసెన్స్ స్మెల్ చాలా బాగా వస్తుందండి. మా బాబుకి గుడ్ డే బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం, నేను చెప్పక్కర్లేదు. స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈ స్మెల్ చూసి అమ్మ బిస్కెట్స్ చేసావా అమ్మ అని అడుగుతాడు. పిల్లలందరికీ బేసికల్గా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం కదండి. అది మీరు చేసి పెట్టండి, మీ పిల్లలు ఇంకా 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 మిమ్మల్ని లవ్ చేస్తారు. అలా అని మీ పిల్లలు మిమ్మల్ని లవ్ చేయరని కాదండి, ఏదైనా వాళ్ళకి కావాల్సినప్పుడు ట్రీట్ ఇస్తే ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఎంత బాగుంటుందండి, ఎంత స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, ఇది కొంచెం పిండిలాగా అవ్వడానికి మీరు కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ మెత్తగా చేయకండి, కొంచెం గట్టిగానే. మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి కదా, మెత్తగా అయితే రోల్ చేసుకోవడం కష్టం. చూడండి, ఇలా చపాతీ పిండిలాగా చేసేసుకున్నాం. మరి మెత్తగా చేయకూడదు, అలా అని గట్టిగా కూడా చేయకండి, కరెక్ట్గా అంటే కొంచెం ఒత్తుకోవడానికి బాగుండేలాగా చేయండి. తర్వాత కొద్దిగా పిండి వేసుకొని దీన్ని మనం ఇప్పుడు రోల్ చేసుకుందాం. ఇలా రుద్దుతుంటే చూడండి పిండి కొంచెం కొంచెం విరిగినట్టుగా ఉంటుంది. దీనికి కూడా మన మాయిశ్చర్ దీనికి అంటుకుంది వెన్న. అప్పుడు మనం పిండిని ఎప్పుడు కూడా దీనికి డైరెక్ట్గా వేయకండి, జస్ట్ మన చపాతీ కర్ర ఉంది కదా ఇలా, అప్పుడు దీని మీద రుద్దితే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం రోల్ చేసుకున్నాం కదా, వీటిపైన కొంచెం కాజు వేసుకొని ఈ జీడిపప్పుని కరెక్ట్గా చూసుకోండి. దీంతో గట్టిగా అసలు బరువు వేయకండి, జస్ట్ ఇలా ప్రెస్ చేయండి అంతే. ఇప్పుడు మన ఫోక్ తీసుకొని చిన్న చిన్నగా లైన్స్ పెట్టుకోండి ఇలా. బేకరీ ఐటమ్స్ చేయడం, బిస్కెట్స్ అవి చాలా ఈజీ అండి. మన దగ్గర ఓపిక టైం ఉంటే చాలా ఈజీ, మనమే ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు. గుడ్ డే బిస్కెట్స్ సాధారణంగా రౌండ్గా ఉంటాయి కదండి, నేను ఈరోజు ఈ షేప్లో చేయబోతున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా చేయాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఎన్ని బిస్కెట్స్ చేసామో ఒకేసారి. పిండిని రోల్ చేసాం కదా, అది కింద మేబీ అంటుకోవచ్చు, అందుకని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. చూసారా, మన బిస్కెట్ కరెక్ట్ షేప్లో వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం ట్రేలో పెట్టుకుందాం. ఇది సిలికాన్ మ్యాట్, దీనికి బటర్ రాయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా దీనిపైన మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు వెళ్ళి మనం ఓవెన్లో పెట్టుకుందాము. ఇంకా నా దగ్గర డవ్ మిగిలింది, ఇదేం వేస్ట్ అవ్వదు. దీన్ని మళ్ళీ రోల్ చేసుకొని ఇదే షేప్లో కాకుండా వేస్ట్ అవ్వకుండా వేరే షేప్లో కూడా చేసుకోండి, అది మీ ఇష్టం. రండి ఓవెన్లో పెట్టేద్దాం. వీటిని 180 డిగ్రీస్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మీ బిస్కెట్స్ ఇంకా రెడీ అయిపోతాయి. 15 మినిట్స్ అయిపోయింది, వెళ్ళి చెక్ చేద్దామా. మన కుకీస్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చాయో, కానీ ఇవి ఇప్పుడే తినలేం, కొంచెం చల్లగయ్యాక టేస్ట్ చూద్దాం. ఏంటి తిని ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఏం చెప్పాలండి, ఇంత బాగుంటాయి. తింటూ ఉంటే ఇలా నోట్లో కరిగిపోతూ ఉంది. ఆ మధ్య మధ్యలో జీడిపప్పు, ఆహా అసలు సూపర్గా ఉంది. మీ పిల్లలు పెడితే తప్పకుండా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మా varava.com ఇన్ తెలుగుకి మీ సలహాలు సూచనలు పంపించండి. మీ స్వప్న వైట్ల. బాయ్.